ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, 2025 సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు మైత్రి విన్యాసాలు భారత్ థాయిలాండ్ మధ్య ఎక్కడ జరిగాయి? సో ఇది వేదిక లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. 1 తమిళనాడులోని కన్యాకుమారి, 2 ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, 3 మేఘాలయలోని ఉమ్రై, 4 మధ్యప్రదేశ్లోని భోపాల్. ఆన్సర్ మేఘాలయలోని ఉమ్రై. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైంది గుర్తించండి. ఏ ప్రధానమంత్రి స్వనిధి పథకం గడువును 2030 మార్చి 31 వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బి 2020 జూన్ 1న ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించారు. సి ఈ పథకం కింద వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండానే దశల వారీగా రుణాలు ఇస్తారు. డి 2025 జూలై 30 నాటికి ఈ పథకం కింద 68 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 96 లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. ప్రధానమంత్రి స్వనిధి పథకం గడువును 2030 మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. ఈ పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించారు ప్రధాని మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు చెస్ ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది? 1 మహారాష్ట్ర, 2 గోవా, 3 ఆంధ్రప్రదేశ్, 4 తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ 2 గోవా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది గుర్తించండి. ఏ కేరళలోని కొట్టాయం జిల్లాలోని మహాత్మా గాంధీ వర్సిటీలో ట్రాన్స్జెండర్ విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేశారు. బి కేరళ నుంచి కుట్టియాడి కొబ్బరికి జిఐ ట్యాగ్ లభించింది. సి బక్సర్ థర్మల్ పవర్ ప్లాంటును బీహార్లో నిర్మించనున్నారు. డి ఉత్తరాఖండ్ ఇటీవల మైనారిటీ విద్యా సంస్థల చట్టం 2025ను ఆమోదించింది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిడి మాత్రమే సరైనవి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యింది ఎవరు? 1 అనీష్ దయాల్ సింగ్, 2 రతన్ దయాల్ సింగ్, 3 తపన్ కుమార్ డేకా, 4 సంజయ్ మిశ్రా. ఆన్సర్ ఆప్షన్ 1 అనీష్ దయాల్ సింగ్. అనీష్ దయాల్ సింగ్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది గుర్తించండి. ఏ అస్సాం రైఫిల్స్ ఐఐటి మణిపూర్ మధ్య రక్షణ భద్రత అవసరాల కోసం డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. బి లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ తన మొదటి మహిళా కమాండో యూనిట్ను ప్రారంభించింది. సి మిగ్-21 యుద్ధ విమానాలకు 2025 సెప్టెంబర్ 26న చండీగఢ్లో భారత వైమానిక దళం విధుల నుంచి వీడ్కోలు పలుకుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసి అన్నీ కూడా సరైనవే.